కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో డిఈ నాగ సతీష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే యనమల దివ్య ఉన్నత అధికారుల ఆదేశాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, విద్యుత్ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని అన్నారు. రోడ్లపై నిలిచిన వరద నీటిని మోటార్లతో తొలగిస్తున్నామని చెప్పారు. యనమల దివ్య గారి ఆదేశాల ప్రకారం లోతట్టు ప్రాంతాలైన కొన్నారపేట, అంబేద్కర్ నగర్లో వాటర్ని క్లీన్ చేసి ఇంజిన్లతో తోడిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. అలాగే శానిటేషన్ ప్రైవేట్ వర్కర్స్ కూడా పెట్టుకుని అది కూడా చేస్తున్నాం. ఎక్కడైనా చెట్లు పడిపోతే చెట్లు కూడా క్లీన్ చేసి వెంటనే ఒక గంటలో 1 అవర్లో క్లియరప్ చేస్తున్నాం. అలాగే వాటర్ సప్లైకి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఫ్లోరినేషన్ అది చూసుకుంటూ జాగ్రత్త చేస్తున్నాం. పట్టణ శివార్లో మరి వర్క్ చేయాలి. పట్టణ శివార్లో ఎమ్మెల్యే మేడం గారు ఇప్పుడే చెప్పారు, అక్కడ ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. వెంటనే మేము అది దానికి తగిన ఏర్పాటు చేసి జేసీబీ పెట్టి తీసేస్తాం. వాటర్ తీరిపెట్టు ట్రాఫిక్ ఎల్ఐసి ఆఫీస్ రోడ్ అవుట్ చేసామండి. నిన్న కూడా చేసాం. ఇప్పుడు ఎల్ఐసి ఆఫీస్ రోడ్ అవుట్ చేస్తున్నాం. అలాగే సాయినగర్లో కొద్దిగా వాటర్ స్టాగ్నేషన్ ఉంది. అది కూడా ఇప్పుడు శానిటేషన్ ఇబ్బంది చేత క్లియరప్ చేస్తున్నామండి. అలాగే మన ఈ 1-10 వార్డులు ఉన్న ఏరియాలో ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉన్నా కూడా ఆ శానిటేషన్ ఇబ్బంది మేము తిరుగుతూ